అపరాధాల్లో బలహీనంగా చెప్పట్లేదు. పోరాటం, ఆత్మీయ జీవితం, బ్రతికినంత కాలం పడతాం, లేస్తాం. మనం పడినా లేచినా ఆయన ఎలాంటి దేవుడు చెప్పండి? మన ఎడల దయగలవాడే. ఆయన ఎప్పటికీ మన ఎడల దయగలవాడే. మన అంతాన్ని ఆరంభంలోనే చూసినవాడు ఆయన. మన ముగింపును స్టార్టింగ్లో, అసలు మనం లేకమునిపే మన 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 యొక్క నడవడిక, మన యాత్ర అంతా ఎరిగినవాడు ఆయన. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది గనక మన ఎడల ఆయన జాలి పడుతున్నాడు. మనల్ని నిర్మించింది ఎవరంట చెప్పండి? ఆయనే. శాంసంగ్ ఫోన్ నిర్మించిన ఆ వ్యక్తి అది ఎలా పనిచేస్తుందో, ఎప్పుడు అది ఎంతవరకు అది స్టాండర్డ్గా ఉంటుందో అతనికి తెలుసు. మన మెకానిజం అంతా దేవునికి తెలుసు. ఎందుకు ఆయన మన ఎడల దయగలిగి ఉంటాడంటే మన స్థితి ఆయనకు తెలుసు. ఏదో మన యొక్క స్ట్రిక్ట్ లేకపోతే మన ఖచ్చితమైన స్థితిని బట్టి ఆయన ప్రేమించడం కాదు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు. స్తోత్రం. చూడండి, ఇక్కడ 135వ కీర్తనలోని ఆయన దయ అనేది, ఆయన దయగలవాడు. అయితే ఆయన ఎక్కడ చూపిస్తున్నాడు, ఎలా చూపిస్తున్నాడు ఆయన దయ అంటే కింద చెప్పాడు. 6వ వచనం నుంచి, ఆకాశమందును భూమి యందును సముద్రము యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయో జరిగించేవాడు. చూడండి, ఇక్కడ సృష్టిలో తన కార్యాన్ని ఎలా జరిగిస్తున్నాడు. ఆకాశమందు జరిగిస్తున్నాడు, భూమి యందు జరిగిస్తున్నాడు. భూమి నుంచి ఆవిరిని లేపి ఆయన కార్యాన్ని జరిగిస్తున్నాడు. మరి వర్షం పుట్టేటట్లుగా మెరుపులను పుట్టిస్తున్నాడు. తన గాలిని తన నిధుల్లో నుంచి వదులుతున్నాడు. ఇదంతా ఎవరి కొరకు చెప్పండి? మనుషుల కొరకే. సృష్టిలో తన ప్రజలను పోషించడం కొరకై ఆయన చేస్తున్న, నిరంతరాయముగా ఆయన చేస్తున్న పని యందు కనపడుచున్నది ఆయన దయ. వర్షాలు పంపించు ప్రభు అని మనం ప్రార్థించకపోయినా వస్తున్నాయి వర్షాలు, ఎండలు వస్తున్నాయి, మంచు వస్తుంది, ఆవిరి వస్తుంది, గాలి వేస్తా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. నదులు నిండుచున్నవి, సముద్రాలు పొంగుచున్నాయి. ఆహారం అది వస్తానే ఉంది. ఎంత ఆహారమైన వస్తానే ఉంది, విస్తారమైన ఆహారం. చూడండి, ఎందుకు ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి మూల కారకులు దేవుడు. ఆయన తన దయను మొదటిగా ఎలా చూపిస్తున్నాడు అనంటే, ఇదిగో సృష్టిలో నీ కొరకు ఆయన చేస్తున్నటువంటి ఆ నిరంతరాయముగా నీ పోషణ కొరకై, ఇదిగో నిన్ను నడిపించుట కొరకై, నిన్ను చేయుట కొరకై అనేక విధములుగా ఈ యొక్క సృష్టిలో ఆయన చేస్తున్నటువంటి కార్యాన్ని చూసినప్పుడు ఆయన దయ అనేది మనకు కనపడుతుంది.